అంతా తారుమారు, గందరగోళం. ఎక్కడ చూసినా 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ ఎవరు? ఎక్కువగా ఇదే చర్చ నడుస్తుంది ఇవాళ. అంటే ఎంత హైప్ వచ్చిందంటే అంటే చాలా హైప్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ బయట జరిగినటువంటి ఓటింగ్ పోల్స్‌లో యూట్యూబ్ ఓటింగ్ పోల్స్ గావచ్చు, ఇన్‌స్టాలో పెట్టుకున్నటువంటి ఓటింగ్ పోల్స్‌లో గావచ్చు, ఎక్కువ ప్లేసుల్లో కళ్యాణ్ పడాల కి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి. అతను నంబర్ 1 ప్లేస్‌లో ఉండు. తర్వాతకి తనుజ గారు ఉన్నారు సెకండ్ ప్లేస్‌లో. కానీ అఫీషియల్ ఓటింగ్ దగ్గరికొచ్చేసరికల్లా నేను చాలా సార్లు చెప్పా. మన యూట్యూబ్ ఛానెల్స్ కావచ్చు, ఇన్‌స్టా కావచ్చు, ఇవి మన తెలుగు ఛానెల్స్ కాబట్టి ఇక్కడ వాళ్ళు ఓట్లేస్తున్నారు. ఇప్పుడు తనుజ మనం ఏమన్నా ఏమనుకోకపోయినా ఖచ్చితంగా తను కన్నడ అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇటు సైడ్ నుంచి 11 వారాల వరకు ఏకధాటిగా ఏకఛత్రాధిపత్యంగా నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నటువంటి తనుజ దాని తర్వాత నుంచి ఎందుకో వెనకబడుతూ వచ్చేసింది. అంటే వెనకబడడం అంటే మరీ వెనక కాదు. కళ్యాణ్‌కి, తనుజకి కొంత గ్యాప్ వచ్చింది. ఇక్కడ మన తెలుగు యూట్యూబ్ పోల్స్‌లో గూడా అప్పటి వరకు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నటువంటి తనుజ దాని తర్వాతకి ఎందుకో ఆ ఓటింగ్ అనేది తగ్గుతూ వచ్చింది తనుజకి. తగ్గుతూ వచ్చింది. మళ్ళీ తర్వాతకి కొంత పెరుగుతూ ఇద్దరు ఈక్వల్‌గా ఉంటూ మళ్ళీ తగ్గుతూ ఇలా రకరకాలుగా స్టంట్స్ అయితే జరిగినాయి మన తెలుగు ఛానెల్స్‌లల్ల. అయితే ఫ్యామిలీ వీక్ కంటే ముందు కళ్యాణ్ అండ్ తనుజ మధ్య అంటే అంత క్లోజ్ లేదు. కలిసి ఉండేవాళ్ళు కొంచెం అది అంత మనకైతే బయటకి ఎలివేట్ కాలే. మనకిచ్చినటువంటి లైవ్‌లో గావచ్చు, ఏ ఎపిసోడ్స్‌లో గావచ్చు ఉంది. వాళ్ళిద్దరి మధ్య కొంత బాండింగ్ ఉంది గానీ, అది మరి ఈ లెవెల్‌కి ఉన్నట్టయితే మనకు తెలియదు. ఫ్యామిలీ వీక్ తర్వాత వాళ్ళకొచ్చినటువంటి ఇన్‌పుట్స్ వల్ల గావచ్చు, ఇంకే రకంగా అయినా గావచ్చు, దాని తర్వాతకి ఇంకొంచెం వాళ్ళ బాండింగ్ పెరుగుతూ వచ్చేసింది. ఇప్పుడు నిన్న ఉన్నటువంటి ఎపిసోడ్‌లో గనక చూస్తే వాళ్ళ బాండింగ్ అనేది అసలు అది చాలా ప్యూర్ ఫ్రెండ్‌షిప్, మోర్ దెన్ ఫ్రెండ్‌షిప్ అంటూ వాళ్ళే చెప్తున్నారు. అంతగా కలిసిపోయారు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటుర్రు. అంటే తనుజ వల్లనే నేను గేమ్ ఏంటిదనేది నేర్చుకున్నా, గేమ్ ఆడుతున్నా. తనుజ చేయబట్టికే నేను ఈరోజు ఈ ప్లేస్‌లో ఉన్నా, ఇక్కడ ఉన్నా అనేసి కళ్యాణ్ చెప్తుండు. సేమ్ తనుజ గూడా ఏదో ఒక విషయంలో నా మీద అరిచిండు. తర్వాతకి నేను కిచెన్‌లోకెళ్ళి నా పనులు చేసుకుంటుంటే, తర్వాతకొచ్చి నాకు సారీ జెప్పిండు. నాకు కళ్యాణ్ సారీ చెప్పిన తర్వాత నుంచి ఎందుకో తన గురించి ఆలోచించా. నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు గదా! చెప్పిండు గదా! అని అప్పటినుంచి ఆలోచిస్తూ అంటే వాళ్ళిద్దరి బాండింగు ఎలా ఏర్పడింది? ఎలా ముందుకు వెళ్లారని వాళ్ళు చెప్పుకుంటుర్రు. కానీ నిజంగానే నిన్న గూడా చూస్తే వాళ్ళిద్దరి మధ్య అసలు బయట ఇంత రచ్చ జరుగుతుంది అనేది అసలు తెలియదు. ఎప్పుడు గూడా రన్నర్, విన్నర్ ప్లేస్‌లో ఉన్నటువంటి టాప్ 2 కంటెస్టెంట్స్ మధ్య ఇలాంటి అనుబంధం అనేది లేదు. మాక్సిమం ఎక్కడ లేదు. కానీ ఈసారి అది ఉంది. అసలు రివలరీ అసలు ఎలాంటి గొడవలనేదే లేదు వాళ్ళ మధ్య. ఎప్పుడో ఒకసారి అంతే. దాని తర్వాతకి కానీ వాళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత ఉంది. బయట చూస్తే మాత్రం ఎవరు విన్ అవ్వాలి, ఎవరు విన్ అవ్వకూడదు. కొంతమందేమో ఇద్దరు విన్నర్సే, ఇద్దరిలో ఎవరైనా పర్వాలేదు అని. కాకపోతే వాళ్ళ బాండింగు హౌస్‌లో ఎలా ఉందో బయటకొచ్చిన తర్వాత కూడా అలానే కొనసాగితే బావుంటదని కొంతమంది. కొంతమంది లేదు కళ్యాణే విన్ కావాలని కొంతమంది. కొంతమంది లేదు తనుజనే కావాలి, లేడీ విన్నర్ కావాలి. ఇప్పటి వరకు లేడీ విన్నరే లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ లేడీ సింగం, లేడీ విన్నరే కావాలి. ఇక్కడ దాకా వచ్చినాం అనే విధంగా చాలామంది ఉన్నారు. అయితే ఫైనల్‌గా ఓటింగ్ వరకు చూసినట్లయితే 1 కాదు, 2 కాదు, 3 కాదు 4 సోర్సుల ద్వారా అడిగి తెలుసుకున్నటువంటి విషయం. ఏంట్రా బాబు! అంటే నిన్న ఎప్పుడో తెలిసిన తర్వాత కూడా అసలు ఈ వీడియో పెట్టాలా? వద్దా? పెట్టాలా? వద్దా? అంటే ఎప్పుడూ లేనటువంటి ఈ ఫేక్ ఓటింగ్ ఆడిటింగ్ జరిగింది. దాని తర్వాత ఫేక్ ఓటింగ్ ఆడిటింగ్ కంటే ముందు కళ్యాణ్‌కి లీడ్‌లో ఉన్నాడు. దాని తర్వాత ఫేక్ ఓటింగ్ ఆడిటింగ్ తర్వాత తనుజ లీడింగ్‌లోకొచ్చింది. తనుజనే విన్నర్. తనుజ పుట్టస్వామి విన్నర్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా సరే పెట్టాలా? వద్దా? ఎందుకంటే ఒక దశలో మనం బయట చూసినటువంటి ప్రైవేట్ పోల్స్‌లో గనక చూస్తే కళ్యాణ్‌కి అది చాలా వేరియేషన్‌లో అవుపడుతుంది. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అవుపడుతుంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ఇది. కానీ లాస్ట్ వీక్ చెప్తూనే ఉన్నాం. చాలా వరకు తనుజకు గూడా వాళ్ళ సైడ్ నుంచి గూడా బాగా అంటే ప్రచారం చేసుకుంటుర్రు. బాగా ప్రమోషన్ చేస్తున్నారు. అంటే అటు
కే సైడ్ కూడా ఓట్స్ పడతాయి. ఎందుకంటే వాళ్ళొచ్చి ఇక్కడ మన తెలుగు ఛానల్స్‌లో యూట్యూబ్ ఛానల్ ఎవరిది, ఈ ఇన్‌స్టా ఎవరిదని చూసి వాళ్ళు ఓట్లేసే అంత ఉండకపోవచ్చు. వాళ్ళు అక్కడ చూసేసి వాళ్ళు ఏదైతే ఇది తనుజ నంబర్ మిస్డ్ కాల్ చేయండి అని మిస్డ్ కాల్ ఇస్తే, అరే మన కన్నడ అమ్మాయి అంట అట్లా అనుకోని వాళ్ళు ఓట్లేసి ఉండొచ్చు. ఆ రకంగా. ఇదంతా చూడరు వాళ్ళు. ఇక్కడికొచ్చి మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్‌లో ఇన్‌స్టాలో వీటిలలో పార్టిసిపేట్ చేసి ఎవరు బాగా రివ్యూ చెప్తున్నారు అదంతా వాళ్ళకి అంత చూడరు. వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉండకపోవచ్చు. దాని కారణంగా ఇక్కడ మనకి ప్రైవేట్ పోల్స్‌లో మన తెలుగు ఛానల్స్‌లో గనక చూస్తే తక్కువ ఉందన్నమాట. తను సెకండ్ ప్లేస్‌లో ఉంది. కళ్యాణ్ ముందు ప్లేస్‌లో ఉండు. కానీ అక్కడ వాళ్ళు ప్రచారం చేసిందేంది? ఓన్లీ మొబైల్ నంబర్ పెడతారు. జియో హాట్‌స్టార్‌కెళ్ళి ఇలా ఓటేయాలని చెప్పేసి చెప్తారు. వాళ్ళు ఇదంతా చూడరు డైరెక్ట్‌గా. యాక్చువల్‌గా అసలు బిగ్ బాస్ ఓటింగ్ అనేదే ఇది ఒక హంబక్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఎవరైతే ఆ బిగ్ బాస్ షో చూస్తారో వాళ్ళకొక ఐడియా ఉంటది. అరే! ఇమాన్యుల్ ఏం ఆడిండు, తనుజ ఏం ఆడింది, కళ్యాణ్ ఏం ఆడిండు, డెమాన్ ఏం ఆడింది, సంజన ఏం ఆడింది, వాళ్ళ గేమ్ ప్రియా ఏం ఆడింది, శ్రీజ ఏం ఆడింది, ఇట్లా ఎవరున్నా సరే రీతు ఏం ఆడింది. అరే! ఎవరు ఎలా గేమ్ ఆడారు అనేది వాళ్ళకి తెలుస్తది. వాళ్ళు ఓట్లేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు జెన్యూన్‌గా ఉన్నారు, ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఫోకస్డ్‌గా ఉన్నారు, ఇదంతా బాగా తెలుస్తుంది. తెలిసి వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళ అభిప్రాయాన్ని చూశారు గాబట్టి, బిగ్ బాస్ షో చూస్తున్నారు గాబట్టి, వాళ్ళ ఓటింగ్‌కి ఇంపార్టెన్స్ ఉంటది. అలా గెలిస్తే కానీ అట్లా కుదరదే. అది ఇప్పుడు అసలు ఎవరో ఓట్లేస్తారు. వాడి బిగ్ బాస్ షో అంటే ఏందో తెలియదు. అల్ల ఎవరున్నారో, ఎవరు పార్టిసిపేట్ చేసారో తెలియదు. ఏం చేశారో తెలియదు. కాకపోతే పలానామె సీరియల్ ఆర్టిస్ట్ అంట. ఆమెకేసేసుకుందాం. ఆ సీరియల్ మనం చూసేది అప్పట్ల ఏసేసుకుందాం. అప్పట్లో చూసేది వాళ్ళు. ఇప్పుడు చూస్తారో చూడరో కూడా తెలీదు. అప్పట్లో చేసేది కదా! మనం ఏసేద్దాం. పాపం తక్కువున్నాయంట ఓట్లు ఏసేద్దాం. లేదు పలానా ఆయన వచ్చిండు. ఆయన ఆర్మీ సైడ్ నుంచి వచ్చిండంట. ఏయ్! ఆర్మీ పర్సన్ ఆయనకేద్దాం మనం. ఓట్లేసేద్దాం. ఎవరు చూడరు. కానీ అసలు ట్రూ జెన్యూన్‌గా ఎవరైతే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారో వాళ్ళకి ఓట్లు పడట్లే. కానీ ఏది ఏమైనప్పటికీ ఇగ ఈ ఓటింగ్ ఎవరు జియో హాట్‌స్టార్‌కెళ్తారు. వాళ్ళేమన్నా ఎపిసోడ్ చూస్తారా? చూడరు. చూస్తారు కొంతమంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చూస్తారు. మిగతా వాళ్ళు కూడా ఓట్లేస్తున్నారు. జియో హాట్‌స్టార్‌లోకెళ్ళి ఏముందిరా బిగ్ బాస్ 9 ఓట్ అని కొట్టేసి వస్తది. రాగానే ఎంతమంది నామినేషన్‌లో ఉండి ఇప్పుడు ఐదుగురుండ్రు. ఐదుగురు ఫోటోస్ అవుపడతాయి. మనం కళ్యాణ్ గారు అనుకుంటే కళ్యాణ్‌కి, తనుజ అంటే తనుజ, సంజన అంటే సంజన, ఇమాన్ అంటే ఇమాన్, డేమాన్ పవన్ అంటే డేమాన్ పవన్. వేసుకోవడమే ఓట్లు అని చెప్తారు. వాడు ఎపిసోడ్ చూడరు, ఏం చూడరు. మా వోడు చెప్పిండుగా ఏసేద్దాం. లేకపోతే ఇంట్లో వాళ్ళు చూడరు. మిగతా వాళ్ళొచ్చేసి వాళ్ళే తీసుకొని ఫోన్ తీసుకొని ఓట్లేసేస్తారు. ఈ రకంగా ఓట్లు. అంటే పాపం ట్రూగా ఉన్న వాళ్ళకి, నిజాయితీగా ఆడుకున్న వాళ్ళకైతే అన్యాయం జరుగుతుంది. సరే వీళ్ళు లేరు అని చెప్పట్లేదు. కానీ ఇది ఇంక తప్పదు. ఎప్పుడైనా సరే ఇలాంటిదే ఉంటదేమో. ఇట్లనే ఉంటాయి ఓట్లు. కాబట్టి అదనమాట మెయిన్‌గా తెలుగు పీపుల్ ఏమో వీళ్ళు ఇక్కడ ఈ తెలుగు యూట్యూబ్ ఛానెల్ చూస్తారు. ఈ రివ్యూస్, ఈ ఇన్‌స్టాలో చూస్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఓట్లేస్తారు. ఆ పరంగా వీళ్ళకి ఓట్లు పడుతున్నాయి. అటు సైడ్ నుంచి చూసిన వాళ్ళు ఇదంతా ఏం చూడరు. ఇక్కడ పార్టిసిపేట్ కూడా చేయరు. మనకి నంబర్ పంపిర్రా ఇదంట ఏదో మనం కన్నడ అమ్మాయి అంట తెలుగు బిగ్ బాస్‌లో టాప్‌లో ఉందంట. ఓట్లు మిస్డ్ కాల్ ఇయ్యాలంట. మిస్డ్ కాల్ ఇయ్యాలంట. మిస్డ్ కాల్ ఇయ్యాలంట. మిస్డ్ కాల్ ఇయ్యాలంట. జియో హాట్‌స్టార్‌కెళ్ళి ఎంతమంది ఓట్లేస్తారో తెలీదు గానీ మిస్డ్ కాల్ ఏముందిరా ఒక మిస్డ్ కాల్ ఇచ్చేద్దాం పోయిందేముంది అని ఆ రకంగా తనుజ గారికి ప్లస్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఈరోజు ఇద్దరు ముగ్గురు నలుగురిని అడిగినా కూడా తెలిసిందేందంటే ఎవరో ఒకరన్నారు ఏమో అంత క్లారిటీగా లేదు. కళ్యాణే విన్నర్ అయితాడనేసి ఒకళ్ళు చెప్పిర్రు. మిగతా ముగ్గురు మాత్రం లేదు తనుజనే విన్నరు. అయిపోయింది. ఆల్‌మోస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. ఇగ షూట్ స్టార్ట్ కావడమే ఉన్నది. షూట్ స్టార్ట్ అయితే జరిగేది అదే. కాకపోతే ఈ సూట్ కేస్ అమౌంట్ ఉంటది కదా! ఆ అమౌంట్ అనేది ఎంత తీసుకెళ్తారు? థర్డ్ పర్సన్‌కి 10,00,000 వరకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు అనేసి చెప్తుర్రన్నమాట. ఇంకా స్టార్ట్ కాలే. ఇక స్టార్ట్ అయితదేమో. 2 తర్వాత లంచ్ బ్రేక్ ఇయన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి స్టార్ట్ అయ్యి ఏకధాటిగా ఇక షూట్ స్టార్ట్ అయిపోతది. థర్డ్ పర్సన్‌కి ఎవరు లోపలికి వెళ్తున్నారు? మరి ఎవరు ఆ అమౌంట్ ఆఫర్ చేస్తారు? ఎంత అమౌంట్? 10,00,000 వరకు ఆఫర్ చేయాలనుకుర్రంట. ఆ సిట్యుయేషన్ బట్టి ఇంకా పెంచుతారా? తగ్గిస్తారా? అది నడుస్తది థర్డ్ షూట్ కేస్. దాని తర్వాతకి నాగ్ సారే వెళ్తాడు బిగ్ బాస్ హౌస్‌లోకి. తనే వెళ్ళేసి వాళ్ళని ఇద్దరిని కూడా చెరొక చేతిలో పట్టుకొని కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళిద్దరిని చెరొక చేతిలో పట్టుకొని ఇలా అంటే హౌస్ మొత్తం ఒకసారి చూసిన తర్వాత దాంట్లో నుంచి తీసుకుంటూ గార్డెన్ ఏరియా నుంచి ఇట్లా మనకి స్టేజ్ మీదకి బయటకొస్తారు. అలా వచ్చిన తర్వాత అప్పుడు అందరూ ఉంటారు. పేరెంట్స్ ఉంటారు, కంటెస్టెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు. షూట్‌గా లైవ్‌లో అయితేనే ఉంటుంటది.
లైవ్‌లో అయితేనే ఉంటుంటది. అప్పుడు ఆఫర్ చేస్తారు అమౌంట్. అందరితోటి ఒకసారి మాట్లాడిన తర్వాత ఎక్స్ హౌస్‌మేట్స్ వీళ్ళందరి చేత ఎవరు విన్ అయ్యారనుకున్నాం ఎవరు అన్న తర్వాత ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తారు. ఎంత అనేది. సెకండ్ పొజిషన్‌లో ఎవరు ఉంటారో వాళ్ళకి ఆఫర్ చేస్తారు. ఎట్లా స్టార్ట్ అయితది అది 15 లాక్స్ నుంచి 15, 20, 25 ఇలా అక్కడ టెంప్టింగ్ అదంతా వాళ్ళు సిట్యుయేషన్ బట్టి చేస్తుంటారు. చాలా తక్కువ డిఫరెన్సే ఉన్నది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మెయిన్‌గా ఏమనుకుంటున్నారంటే ఇద్దరిని అంటే ఆ అమౌంట్ తోటి ఈ ఓటింగ్ పరంగా మనకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తనుజ గారు నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నారు. సెకండ్ ప్లేస్‌లో కళ్యాణ్ పడాల ఉన్నారు. అయితే ఎక్కువ డిఫరెన్స్ లేదు కాబట్టి ఇద్దరికీ న్యాయం చేద్దాం. అయితే ఎక్కువ ఆఫర్ చేద్దాం. అమౌంట్‌ని ఎక్కువ ఆఫర్ చేద్దాం. చేసినప్పుడు ఇప్పుడు రన్నర్‌గా ఉండే సెకండ్ ప్లేస్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అమౌంట్ తీసుకుంటే వాళ్ళు కూడా ఇక్కడ దాకా వచ్చినందుకు వాళ్ళకి కూడా అంతమంది సపోర్ట్ ఆడియన్స్ యొక్క సపోర్ట్ దొరికినందుకు వాళ్ళు హ్యాపీ అవుతారు. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి ట్రోఫీ దక్కుతుంది. వాళ్ళకి కూడా అంత అమౌంట్ వస్తుంది. కాబట్టి అట్లా ఆలోచించి తీసుకోవాలి అనేది నడుస్తుందని ఒక పర్సన్ చెప్పిన విషయం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి సోషల్ మీడియాలో ఇంకో బజ్ ఏమొచ్చిందంటే నేను చూసింది ఏందంటే కళ్యాణ్ పడాల వాళ్ళ మదరు, ఫాదర్ వాళ్ళు చెప్పింది ఏందంటే మనీ వద్దు ట్రోఫీనే తీసుకొని రావాలి అని చెప్పారు అని నిన్నొచ్చింది. మనీ వద్దు నాన్న నువ్వు ట్రోఫీనే తీసుకొని రావాలి. మనకి మనీ అట్లాంటిది ఏం తీసుకోబాకు సూట్ కేసులు అని చెప్పిర్రు అనేసి నిన్న ఉన్నటువంటి బజ్. ఇవాళ బజ్ అది కొంత మారిపోయి ఎక్కడి దాకా వచ్చిందంటే అంటే సేమ్ అదే ఇన్ఫర్మేషను. అంటే ఆల్రెడీ నిన్న నైట్ నుంచే తనుజకే లీడ్‌లో ఉందంట. తనుజనే విన్నర్ అవుతుందంట అని తెలిసిన తర్వాత అంటే ఖచ్చితంగా తెలుస్తదిగా. అందరూ చూస్తారు ఇవన్నీ. ఎట్లా ఉంది? ఏంటిది? అనే సిట్యుయేషన్ తెలుస్తుంది కాబట్టి మెయిన్ పర్సన్స్ వాళ్ళెప్పుడు అదే ఎలా ఉంది పరిస్థితి అని చూస్తారు కాబట్టి వాళ్ళు కళ్యాణ్ పేరెంట్స్‌కి చెప్పిన తర్వాత ఒకవేళ లేదు ఇలా టఫ్ ఉందంట పరిస్థితి. ఎందుకొచ్చిన అంటే మనం అట్లా ఎందుకు వదిలేసుకోవాలి? ఒక 25, 30 లాక్స్ వరకు ఆఫర్ చేస్తే అమౌంట్ ఈక్వల్‌గా అంతే ఉంటుంది కదా! కాబట్టి ఒక 30 లాక్స్ అట్లా 30, 35 లాక్స్ ఆఫర్ చేస్తే అది తీసుకో అని చెప్దాం. అంటే ఇక విన్నర్ అయినా, ట్రోఫీ అయినా పబ్లిక్ ఆడియన్స్ యొక్క మనసులనైతే గెలుచుకుండుగా. ఆడియన్స్ గుండెల్లో స్థలమైతే నిలిచింది గదా! ఇది చేసుకుందాం. మినిమమ్ ఉండాలి గదా! అనే విధంగా అయితే ప్లాన్ చేసుకొని ఇలా చెప్తారేమో అని అనుకుంటే వాళ్ళు అది గూడా ఇదంతా బజ్ నడుస్తుంది. తనుజనే విన్నర్ అయితుందని తెలిసిన తర్వాత గూడా లేదు మనకి అమౌంట్ ఏమొద్దు. ట్రోఫీ వస్తే వచ్చింది. లేకపోతే లేదు. అనే విధంగానే పేరెంట్స్ మళ్ళీ మాట్లాడారు అనేసి అంటే ఎవరికో తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పి పంపారు. నాకు తెలిసి ఈ బజ్ అయితే నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఎవరితోటి ఇంటరాక్షనే ఉండదు. కంప్లీట్‌గా ఇప్పుడు బయట వ్యక్తులతోటి ఇంటరాక్షన్ కావాలి. ఎవరితోటైనా మాట్లాడాలంటే వాళ్ళకి ముందే చెప్పేస్తారు. ఎవరితోటి మాట్లాడొద్దు. నాకు సార్ లోపలికెళ్తాడు. ఇద్దరిని తీసుకొని వస్తాడు బయటికి. వాళ్ళు ఎవరితోటైతే మాట్లాడమంటారో వాళ్ళతోటే మాట్లాడతారు. లేదంటే హోస్టే వాళ్ళిద్దరితోటి మాట్లాడుతూ ఉంటాడు. అంతేగాని పేరెంట్స్ వీళ్ళకి చెప్పారు. అమౌంట్ తీసుకోవద్దన్నారు. తీసుకో అన్నారు. ఇదంతా నాకు తెలిసి ఇదంతా ఉత్త బజ్జే. ఏదో క్రియేట్ చేశారు తప్పితే అల్ల నిజం ఉందనైతే నేను అనుకోవట్లేదు. అలా చెప్పడానికి అసలు ఆప్షనే లేదు వాళ్ళకసలు. వాళ్ళకి తెలియదు. కాకపోతే టాప్ 2లో ఉన్నారు కాబట్టి ఫైనల్ ఇంకా షూటే అవ్వలేదు అది. వీళ్ళ ఇద్దరిని తీసుకురావడం ఇదంతా అయ్యేసరికల్లా ఈవినింగ్ 6, 7 ఆ టైంకి 6 తర్వాత ఆ టైంకి అంటే మనకి సన్‌లైట్ పోయి చీకటి అవుతున్నప్పుడు అప్పుడు తీసుకొని వస్తారు లోపల నుంచి వాళ్ళిద్దరిని. అప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. నాకు సార్ వెళ్లి తీసుకొచ్చి స్టేజ్ మీద తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరు టాప్‌లో థర్డ్ ప్లేస్‌లకి కష్టం. ముగ్గురున్నప్పుడు తనుజ, కళ్యాణ్ ఎవరైతే డేమాన్ పవన్ ఉన్నారో వీళ్ళ ముగ్గురున్నప్పుడు ఒక సూట్ కేస్ 10 లాక్స్ ఆఫర్ చేయాలని అయితే అనుకున్నారంట. ఆ 10 లాక్స్ కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ 10 లాక్స్ కోసం ఎవరైతే ముగ్గురులో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే చెప్పలేను. డేమాన్ పవన్ తీసుకోకపోవచ్చు, కళ్యాణ్ తీసుకోవచ్చు. డేమాన్ పవన్, కళ్యాణ్ తీసుకోకపోవచ్చు. తనుజ తీసుకొని రావచ్చు. అట్లా ఏదైనా జరగవచ్చు. మనకది తెలియదు. అదంతా అజ్యూమే. అలా వెళ్ళినప్పుడు ఎక్కువ హోప్ ఏందంటే తనుజకే ఉంటది. ఆడియన్స్‌కి 2 సార్లు ఓటు అప్పీల్‌లో వచ్చి ఆమె చూసినటువంటి బయట ఏది ఆ సపోర్ట్ చూసినప్పుడు ఆమెకు ఖచ్చితంగా అనిపిస్తది. లేదు నేనే కొంచెం బెటర్‌గా ఉండుంటా అనేది తనకు ఖచ్చితంగా ఉంటది. సెకండ్ ఫైనలిస్ట్ కూడా అయింది. ఆడియన్స్ ఓటింగ్ పరంగా నంబర్ 1 ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది తనుజనే. మనకు ఓటింగ్ ప్రకారం. కానీ గేమ్స్ ఆడి కళ్యాణ్ కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు. కళ్యాణ్ కూడా ఏమో నేను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కాదు కదా ఫైనలిస్ట్ అయింది. టాస్క్‌లు ఆడుకొని వచ్చా కదా! మరి నేను ఏ ప్లేస్‌లో ఉన్నది ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. ఫస్ట్ టాప్ 5 కంటెస్టెంట్‌ని బయటికి తీసుకొచ్చేటప్పుడు శ్రీకాంత్ గారు అండ్ రోషన్ వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు కొంత కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయాడంట. అంటే వాళ్ళు కావాలనే ఫన్ చేద్దాం అని చెప్పేసి ఎండింగ్ వరకు
కళ్యాణ్‌నే ఎలిమినేట్ అయ్యాడు. అంటే టాప్ 5 ప్లేస్‌లో వచ్చేస్తున్నాడు అనే విధంగా అది క్రియేట్ చేశారు అలా. ఫన్ కోసం బిగ్ బాస్ టీమ్ వాళ్ళు చేసింది. అప్పుడు నిజంగానే నేనే టాప్ 5లో ఉన్నానేమో, వెళ్ళిపోతున్నానేమో అని ఫీల్ అయిపోయాడు. అదే ఇక్కడ చెప్పేది కూడా. టాప్ 3 మెంబర్స్ ఉన్నప్పుడు కూడా 10,00,000 అట్లా ఆఫర్ చేసినప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అయితారో తెలియదు. డేమాన్ పవన్ మేబీ తను థర్డ్ ఫైనలిస్ట్ అయింది కాబట్టి, అంటే సంజన గారు ఫిఫ్త్ ఫైనలిస్ట్‌గా లోపలికొచ్చారు కాబట్టి ఆమెనే వెళ్ళిపోయింది. ఫోర్త్ ఫైనలిస్ట్‌గా ఇమాన్యుల్ వచ్చాడు కాబట్టి తనే వెళ్ళిపోయాడు రోబో ద్వారా. రోబో వచ్చి షేక్ హ్యాండ్ అలా ఏదో ఇచ్చేసి పట్టుకొని అలానే వెళ్ళిపోతుందంట ఇమాన్యుల్‌ని. కానీ చాలా పాపం ఎమోషనల్ అయిపోయిండు. చాలా టాస్క్‌లు బాగా ఆడి ఎంత అసలు అది నెక్స్ట్ లెవెల్. కాకపోతే ఒకటే దురదృష్టం అయింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పి, అవినాష్ చెప్పి, ఇంతమంది బయట నుంచి వెళ్ళినటువంటి కంటెస్టెంట్స్ కూడా చెప్పిన తర్వాత కూడా అతను నామినేషన్ రావడానికి భయపడ్డాడు. ఒక దశలో డేమాన్ నామినేషన్ చేసినప్పుడు కూడా భయపడ్డాడు. అరే నేను ఎలిమినేట్ అయిపోతే ఏంది పరిస్థితి? నువ్వు అట్లా చెప్పేసి చేస్తున్నావు అనేసి అన్నాడు. అప్పుడు డేమాన్ వెనక్కి పిక్కుండు. ఎందుకు వచ్చిందిలే నాకు అనేసి. అంత భయపడ్డాడు. లేదు నామినేషన్స్‌లోకి వచ్చి ఉంటే ఇమాన్యుయల్‌ది వేరే విధంగా ఉండేది. అది సరే ఫోర్త్‌లో వెళ్తాడా? థర్డా? సెకండా? ఫస్టా? మనకు తెలియదు గానీ ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ కంటే కొంచెం బెటర్ ప్లేస్‌లోకే వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండే. కానీ అది బాగా మైనస్ అయిపోయింది. ఫైనల్‌గా ఇది జరుగుతది. వాళ్ళు ఈ అమౌంట్ తీసుకోమన్నారు పేరెంట్స్, తీసుకోమన్నారు. ఆడ చెప్పడానికి అసలు కమ్యూనికేషనే ఉండదు. అదంతా ఉత్త హంబకు ఉత్తదే ఏం ఉండదు ఆడ. వాళ్ళు స్టేజ్ మీదకొచ్చిన తర్వాత ఇద్దరున్నప్పుడు అడుగుతారు. పేరెంట్స్‌ని అడుగుతారు. అక్కడ ఎక్స్ హౌస్ మేట్స్‌ని అడుగుతారు. తీసుకోండ్రా వాళ్ళు చెప్పు ఫస్ట్ కళ్యాణ్ ఒపీనియన్ అడుగుతారు. తనుజ ఒపీనియన్ అడుగుతారు ఫస్ట్. వీళ్ళు తీసుకోలేని పరిస్థితిలో కొంచెం అటు ఇటుగా ఉంటే మీ పేరెంట్స్‌ని అడగండి. దాని తర్వాత మీ ఎక్స్ హౌస్ మేట్స్ ఎవరుంటే వాళ్ళని అడగండి. అనేసి అప్పుడు చెప్తారు. అప్పుడు కమ్యూనికేట్ అవుతారు బయట వాళ్ళతో గానీ, అప్పటి వరకు కమ్యూనికేషన్ అనేది అస్సలు ఉండదు. అది పరిస్థితి. ఎందుకంటే ఈ బయట వచ్చేసి తీసుకోనరు. మనకు డబ్బులే అవసరం లేదు. మనం ఆర్మీ పర్సన్స్ నిజాయితీకి డబ్బులు గేమ్ ఆడి ఆడ గేమ్ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అమౌంట్ ఇస్తుర్రు. నువ్వు ఇస్తుంటే నేను నిజాయితీగా అయినా నాకేం డబ్బులొద్దు నువ్వు తీసేసుకోపో. నాకిచ్చే రెమ్యునరేషన్ కూడా నాకేమొద్దు నేను నిజాయితీగా అయినా డబ్బులొద్దు అంటారా ఎవరైనా? పిచ్చి మాటలది. తను కష్టపడి ఆడిండు. దానికి తగ్గట్టు వాళ్ళు గూడా ప్లాన్ చేసుకొని, అరే కష్టపడ్డరు. వాళ్ళకి గూడా బాగా ఓట్స్ వచ్చినాయి. మంచి ఇద్దరికి ఈక్వల్ న్యాయం జరిగేలా చూడాలి అనేసి వాళ్ళ అంత అమౌంట్ అంటే 25-30 లాక్స్ వరకు కూడా ఇవ్వాలనే ఆలోచన ఉందనేది ఇన్ఫర్మేషన్. అక్కడ తను యాక్సెప్ట్ చేసి తీసుకుంటాడా తీసుకోడనేది తన ఇష్టం గానీ, ఇప్పుడు ప్రెజెంట్ బయట మనకి చెప్పేది డబ్బులొద్దు, నిజాయితీ. నిజాయితీగా ఆడినందుకే ఆ డబ్బులు ఇస్తుర్రు. ఉత్తగా ఇయ్యట్లే. నిజాయితీగా ఉండి, నిజాయితీగా ఆడిర్రు కాబట్టి ఎవరైతే వాళ్ళు. కళ్యాణ్ అయితే కళ్యాణ్, తనుజ అయితే తనుజ. ఉన్నరు గాబట్టే వాళ్ళకిస్తుర్రు. లేకపోతే ఎందుకు ఇస్తారు చెప్పు? అది. అంతేగాని కమ్యూనికేషను వేరే వాళ్ళకి చెప్పిర్రంట, వద్దన్నారు, డబ్బులు నిజాయితీ అన్నారు, ఆర్మీ అన్నారు, అదన్నారు. అదంతా ఉత్తదే భయ్యా. అదంతా ఉత్త హంబల్కు. ఇప్పుడు ఇది మీరు అరే నువ్వు డబ్బులు హంబల్క్ అన్నావంటే ఇది గూడా మరి ఉత్తదేమో గదా! విన్నర్ అంటే అది మీ ఇష్టం. నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం. ఈ విషయం మీ ఇష్టం. నేను దానికి ఒక క్లారిటీ ఇచ్చా. ఎందుకంటే అసలు అవకాశమే ఉండదనమాట అలా. ఛాన్సే ఉండదు. వెళ్లి కమ్యూనికేషన్ అనేదే ఉండదసలు నువ్వు చెప్పడానికి. ఎలా చెప్తావు? షూటింగ్ స్టార్ట్ కాలే. షూటింగ్ స్టార్ట్ అయ్యి వాళ్ళిద్దరిని తీసుకొచ్చేది ఈవినింగ్ చీకటి పడ్డ తర్వాత. ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు లైటింగ్ ఉంటది. ఆ ఫైర్ మొత్తం వెలగాలి కాబట్టి అది మొత్తం మనకు అవుపడాలి. ఎప్పుడు షూట్ చేస్తారు అది కావాలంటే? ఈవినింగ్ 6 తర్వాత మనకు చీకటి పడ్డ తర్వాత అప్పుడు వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఆ ఫైర్ క్రాకర్స్ అయన్నీ వెలుగుతే అప్పుడు తీసుకొస్తారు. ఆ టైం వరకు వాళ్ళకి సంబంధించిన షూట్ అవ్వదు. థర్డ్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళకి షూట్ అవుతది. డాన్స్ పెర్ఫార్మన్స్ ఇంకా అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేది ఇదంతా. లోపల వాళ్ళతో మాట్లాడేది ఇదంతా జరుగుతది. వాళ్ళని బయటకి తీసుకొచ్చేటప్పుడు అప్పుడు షూటింగ్ జరుగుతది. అప్పటి వరకు కమ్యూనికేషన్ వాళ్ళకుంది. వాళ్ళు మాట్లాడిర్రు, వీళ్ళు మాట్లాడిర్రు, పేరెంట్స్ మాట్లాడారని వస్తే అదంతా ఉత్తదే నమ్మవాకండి. ఇది ఫైనల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఏదైతే చెప్పానో దాని మీద నిలబడి ఉంటున్నా. చూడాలి. ఎందుకంటే ఓటింగు మనకి అది పరిస్థితి. ఇంక మనం చెప్పుకుంటూ పోతుంటే వీడియో పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడికి క్లోజ్ చేసేస్తున్నా. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్.